వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో పొంగనూరు ఒకటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే గతంలో ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఇది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కూడా ఆయనే కీలకంగా వ్యవహరించబోతున్నటువంటి వ్యక్తి కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన్నే పిఏసీ చైర్మన్గా నియమించాడు, అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్. సో అయితే ఈయనే ఇప్పుడు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకం. అటువంటి ఈ పొంగనూరు నియోజకవర్గాన్ని పునర్విభజన చేయబోతున్నారనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పందించడం జరిగింది. ఈయన ప్రస్తుతం రాయచోటి లోక్సభ నుంచి ఎంపీగా గెలుపొంది ఉన్నారు. సో ఆయన ఒక సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ తన పార్టీ శ్రేణులకు ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి చట్టాన్ని పార్లమెంటులో ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతామని, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని, వక్ఫ్ బోర్డు చట్టాలను ఏమాత్రం అనుమతించము అని చెప్పి ఆయన ఒక హామీ ఇచ్చారు. దీంతో పాటుగా పొంగనూరు పునర్విభజన జరగబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయని, ఒకవేళ నిజంగా ఇదే గనక జరిగితే తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా పొంగనూరుకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, పొంగనూరు అనేది తన తల్లితో సమానమని, ఈ ప్రాంత ప్రజలను కానీ వీళ్ళని వదిలేటువంటి అవకాశమే లేదని, వీళ్ళని ఖచ్చితంగా కాపాడి తీరుతాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే పొంగనూరుని కూటమి అత్యద్భుతంగా తీర్చిదిద్దితే వారికి అవార్డు కూడా ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.